ఇండియన్ న్యూస్ 25 రిలీజ్ అయిన తర్వాత ఒక 6 నెలలేమో ఖాళీగా ఉన్నాను. 6 నెలల తర్వాత ఎస్వీసీసీ నుంచి మేనేజర్ ఫోన్ చేసిండు నాకు. అప్పుడు అసలు ఎస్వీసీసీ అంటే ఏంటో కూడా తెలీదు. మేనేజర్ ఫోన్ చేసి, "సార్ ఇలాగ నేను నాగేశ్వరరావుని మాట్లాడుతున్నాను. ఇలాగ వరుణ్ బాబు గారు మిమ్మల్ని రికమెండ్ చేశారు ఆఫీసర్" అని. నేను ప్రాంక్ కాల్ ఏమో అనుకున్నాను. వరుణ్ తేజ్ నన్ను రికమెండ్ చేయడం, ఊరికండి సార్ మాట్లాడకండి పెట్టండి. 15 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో ఫోన్ కాల్ వచ్చింది హీరో గారు మేనేజర్ దగ్గర నుంచి. నీకేమన్నా మెంటలా, హీరో గారు రికమెండ్ చేశారు, ఒకసారి ఆఫీస్కి వెళ్ళు అంటే ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు పరిగెట్టుకుని వెళ్ళాను. వెళ్తే టక్మని ఇంత బుక్లెట్ ఇచ్చారు. సతీష్ గారని వెంకయ్యట్లూరు గారు కోడేటర్, ఇంత బుక్లెట్ ఇచ్చి ఆడిషన్ చేద్దాం. సరే సార్ ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి. నేను వెళ్ళి ప్రిపేర్ అయ్యి బుక్లెట్ మొత్తం ప్రిపేర్ అయ్యా. 6 సీన్లు 7 సీన్లు ఇంత బుక్లెట్ ప్రిపేర్ అయ్యి, సార్ చేద్దాం. ఫస్ట్ హాఫ్ పేజ్ చేయంగానే డేట్లు చెప్పారు, మిగతాది కూడా చేయనివ్వాలి. ఫస్ట్ హాఫ్ పేజ్ చేయంగానే ఓకే అండి మీరు ఎల్లుండి నుంచి డేట్లు ఉన్నాయి షూటింగ్ వచ్చాను. ఫస్ట్ సెట్కి వెళ్ళి హీరో గారికి థ్యాంక్స్ చెప్పి